అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి రుచికరమైన టమాటా రైస్ని చేసి చూపిస్తున్నాను. కుక్కర్లో పెట్టి చేసి చూపిస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి లంచ్ బాక్స్కి ఇలా చేసి పెట్టండి. చాలా రుచికరంగా ఉంటుంది. మొత్తం తినేస్తారు, ఒక మెతుకు కూడా ఉండకుండా. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా రైస్ని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను ఇంట్లో రైస్ని వాడుకుంటున్నాను. నార్మల్ రైసు ఒక 2 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను. ఈ రైస్ని 2 సార్లు వాష్ చేసి పెట్టుకోండి. అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. నార్మల్ వాటర్ పోసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. స్పైసీ మసాలా వచ్చేసి 4 లవంగాలు, 1 చెక్క, 2 యాలకులు, 1 స్టార్ అనాస్ పువ్వు, 1 బిర్యానీ ఆకు. ఇప్పుడు ఇవన్నీ చిట్టపట్ట అనేలాగా ఒక 10 సెకండ్లు వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్లో. అప్పుడే ఆరోమా అనేది మనకి ఎత్తిస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా బాగా ద్వారగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా బ్రౌన్గా చేసుకోకుండా జస్ట్ ఇలాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంతా కొత్తిమీర తరుగుడు, 1 టీ స్పూన్ అంతా పుదీనా తరుగుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీలో ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి. రైస్ వీడియోలు, బిర్యానీ రైస్లు అన్నీ ఉన్నాయి. తప్పకుండా అవి కూడా చూసి చేసుకొని ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజు టమోటాలు తీసుకొని సన్నగా తరిగి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటాలంతా బాగా మగ్గించాలండి, మెత్తబడేంత వరకు. ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా పసుపు పొడి, 1 టీ స్పూన్ అంతా కారము, 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అంతా చికెన్ మసాలా కూడా వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా. మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వాటర్ వచ్చేసి 2 గ్లాసుల వరకు మనం రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పొంగు అయిపోయిన తర్వాత చూడండి, వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయింది. ఈ సమయంలోనే మనము 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నట్టు రైస్ని మొత్తం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ సమయంలోనే సాల్ట్ అనేది చెక్ చేసుకొని, ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తక్కువైంది కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గ మీరు చూసుకొని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి. రైస్ అనేది ఈక్వల్గా వస్తుంది వాటర్. అప్పుడు మనం దమ్ పెట్టుకుందాం. ఇలా వచ్చినప్పుడు మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు దమ్ పెట్టుకొని తర్వాత ఫ్రీగా 10 నిమిషాలు వదిలేసిన తర్వాత మూత తెరవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. అబ్బా, అదిరిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టమాటా రైసు. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో చేసుకొని లంచ్ బాక్స్కి చేసుకొని తినండి. అలాగే ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోలు నేను చూపిస్తాను. మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కామెంట్లో చెప్పండి, అది కూడా నేను ట్రై చేస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.